పటోలా శారీ తోటి లేటెస్ట్ డిజైన్తో ఫుల్ లెంత్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ డిజైనర్ ఫ్రాక్ కుట్టడానికి శారీ మొత్తాన్ని వాడేశాను. శారీలో కొంచెం కూడా వేస్ట్ అవ్వనిలేదు. పళ్ళు, బోర్డరు, బ్లౌజు, ఆఖరికి శారీలో వచ్చిన టాజల్స్ కూడా యూజ్ చేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. అలా ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా లైనింగ్ కోసం కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. చివర్లు ఇలా ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ దగ్గర నుంచి పొడవు 14 అంగుళాలు పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కలుపుకొని మార్క్ చేసుకోవాలి. టోటల్ బాడీ లూజు 33 అంగుళాలు. అందులో సగం 16.5, దాంట్లో సగం 8.5. ఇలా కింద వైపున పై వైపున 8.5 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఒక ఫోల్డింగ్ మీద, బ్యాక్ పార్ట్ ఒక ఫోల్డింగ్ మీద వస్తుంది. అప్పుడు 4 భాగాలు అవుతాయి అన్నమాట. అందుకని టోటల్ లూజులో ఇలా 4 భాగాలు తీసుకొని లైన్ ఒకటి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవాలి. షోల్డర్ కోసం 5 అంగుళాల దగ్గర మార్క్ చేస్తున్నాను. నెక్ లూజ్ వచ్చేసి 2.5 అంగుళాలు పెట్టాను. తర్వాత నెక్ డీప్ వచ్చేసి 5.5 అంగుళాలకి మార్క్ చేశాను. తర్వాత చంక డీప్ కూడా 5.5 అంగుళాలకి మార్క్ చేసి ఇప్పుడు వీటిని కూడా బాక్స్ లాగా కొట్టుకోవాలి. బాక్స్ లాగా డ్రా చేసుకుంటే మనకి కొలతలు ఎక్కువ తక్కువలు కాకుండా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇది 32 సైజు డ్రెస్ కాబట్టి నెక్ లెంత్ 5.5 కంటే ఎక్కువ తీసుకోవట్లేదు. ఇలా నెక్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇందులో మనకు కావలసిన నెక్ షేప్ని మనం డ్రా చేసుకోవచ్చు. నేనైతే నెక్ కింద నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పుకి మార్క్ చేసుకొని ఇలా కొంచెం డిజైన్గా డ్రా చేసుకుంటున్నాను. నెక్ ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అన్నమాట. మీరు కావాలంటే రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వెడల్పుగా బ్రాడ్గా కూడా రౌండ్ షేప్ చేయొచ్చు, హార్ట్ షేపు, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత చంక డౌన్ దగ్గర నుంచి కార్నర్లో ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం చంక షేప్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనకి కావాల్సిన కొలతలకి చంక షేప్ వచ్చిందా లేదా కొలుచుకోవాలి. ఎక్కువైతే తగ్గించుకోవాలి, తక్కువైతే పెంచుకోవాలి. ఇక్కడ నాకు ఎక్కువ వచ్చిందనమాట. అందుకని నేను ఒక 1/2 ఇంచ్ మళ్ళీ పైకి పెట్టేసి చంక డౌన్ కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ ఒక 1 ఇంచ్ చూసుకొని చంక షేప్ ఇచ్చుకొని ఒకసారి కొలిచి చూసుకోవాలి. నాకు ఇక్కడ 8 అంగుళాల చంక కావాలి. అలా ఉందా లేదా చూసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి. నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. కింద నడుము దగ్గర ఇలా 4 ఇంచులకు ఒక మార్క్ చేసి పైకి కూడా 4 ఇంచులకు ఒక మార్క్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి 10 అంగుళాల దగ్గర ఒక మార్క్ చేయాలి. ఈ ప్లస్ పాయింట్ వచ్చింది మనకి ఎపెక్స్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్కి అటువైపు ఒక 1 ఇంచు, ఇటువైపు ఒక 1 ఇంచు ఇలా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో కానీ లేదంటే మామూలుగా కూడా మనం ఇలా చిన్న కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా టక్స్లు వేసేటప్పుడు స్ట్రైట్గా టక్స్ వేయకుండా కొంచెం కర్వ్ షేప్లో టక్స్ వేసుకోవాలన్నమాట. ఇలా కర్వ్ షేప్లో టక్స్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మంచి షేప్లో నీట్గా చక్కగా ఉంటుంది. ప్యాడ్స్ వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసిన తర్వాత రెండవ వైపు ఉంది కదా, ఓపెన్ సైడ్కి నెక్ వెళ్ళేటట్లు మనం ఆల్రెడీ చంకలు కట్ చేసాం కదా, ఆ చంక పార్ట్ వైపు చంకలు ఉండేటట్లు చూసుకొని ఇలా సమానంగా పెట్టుకొని అవసరమైతే పిన్స్ పెట్టుకొని కూడా చక్కగా మా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నెక్ కట్ చేయొద్దండి. ఓన్లీ చంకలు, షోల్డరు, ఇలా టక్స్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇలా మనం టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని టక్స్ దగ్గరికి అంటే మన బాడీ లూజ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో డాట్ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ టక్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ టక్స్ పొడవు ఎంత తీసుకోవాలి అంటే 5 నుంచి 6 అంగుళాల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 5 అంగుళాలకు మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ లైన్కి కింద నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పున అటువైపు ఇటువైపు ఇలా క్రాస్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ టక్స్ అన్నమాట. ఇప్పుడు నెక్ కోసం నెక్ వెడల్పు పైకంటే కింద కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఫ్రంట్ కూడా అలాగే తీసుకున్నాను కదా. కింద నెక్ పొడవు వచ్చేసి 8 అంగుళాల పొడవు తీసుకొని దీన్ని కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఆ తర్వాత నెక్ షేప్ ఇచ్చుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి నేను రౌండ్ నెక్ షేప్ ఇచ్చాను. ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చండి, అది మన ఇష్టం అనమాట. కర్వ్ స్కేల్తోని చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం చేతితో కూడా దీన్ని డ్రా చేసుకోవచ్చు.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ కర్వ్ స్కేల్స్ బాగా ఉపయోగపడతాయి. మామూలుగా అలవాటు ఉన్న వాళ్ళకైతే అవసరం ఉండదు. ఆ తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకొని చూడండి, మనకి ఖర్చు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా ఒక డాట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ టక్స్ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. మెయిన్ మనం ఫుల్ లెంత్ డ్రెస్సులు కానీ ఏదైనా సరే ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఇదొక టిప్ అనమాట. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత లైట్గా చంక లోతు ఒకటి తీసుకొని ఒక టక్స్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంటుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి 2 చేతులు ఒకేసారి వచ్చేస్తాయి. కింద కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి కట్ చేశాను. ఒక 1/2 ఇంచ్ ఇలా లైన్ మార్క్ చేసుకొని ఖర్చు కోసం, పొడవు కోసం 10 అంగుళాలు, దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు, లూజు 6 అంగుళాలు, కింద చేతి లూజు 4 అంగుళాలు, చంక డౌన్ వచ్చేసి 10 అంగుళాలకి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఈజీ అనమాట. చంక డౌన్ 3 అంగుళాలకు మార్క్ చేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు ఈ చంక డౌన్ దగ్గర ఒక లైను, చేతి పొడవు దగ్గర ఒక లైను, చంక డౌన్ దగ్గర నుంచి చేతి ఫిట్టింగ్ దగ్గరికి క్రాస్గా లైను, ఖర్చు కోసం ఒక 2 అంగుళాల లైను. ఇప్పుడు చేతి షేప్ ఇలా ఇచ్చుకోవాలి. ఇలా చేతి షేప్ డ్రా చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ని కొలతల ప్రకారంగా నేను కట్ చేశాను, కానీ ఇలానే ఎందుకు చేయాలి అనేది మనం పూర్తిగా వివరంగా చక్కగా ఓన్లీ హ్యాండ్స్ కోసం మాత్రమే ఒక వీడియో చేసుకుందాము. అందులో మీకు డీటెయిల్గా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చంక లోతు ఒక 1 ఇంచ్కి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. లోతు దగ్గర ఒక డాట్ పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అని ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ప్రతి పార్ట్ని ఇలా మెటీరియల్ మీద, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వాడాను అనమాట. ఇప్పుడు నెక్ను కూడా కట్ చేసుకోవచ్చు. టక్స్ కుట్టడానికి మనం లైన్ ఒకటి డ్రా చేసాం కదా, ఆ టక్స్ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. పైన కూడా అదే లెంత్లో మార్క్ చేసుకోవాలి. ఇంకా దీని రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు ఈ లెంత్లో లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎంత వెడల్పు కట్ చేసుకోవాలి అంటే 3 అంగుళాల వెడల్పు అనమాట. 3 అంగుళాల వెడల్పు కింద, పైన కూడా 3 అంగుళాల వెడల్పు. ఇంకా పొడవు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ఎంత పొడవు తీసుకున్నామో అంత పొడవు పెట్టుకొని ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకొని మనం మార్క్ చేసుకున్న 3 అంగుళాల వెడల్పుని కలుపుతూ ఒక లైను డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పైన వేసేసుకొని, అంటే కింద నడుము దగ్గర సమానంగా చూసుకోవాలి. లైనింగ్ వేసుకొని నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా నెక్ షేప్ ఇచ్చుకొని, పైన షోల్డర్ దగ్గర కూడా మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా ఖర్చుతో సహా డ్రా చేసుకుంటే మనకి నెక్ కొలత తీసుకోవడం ఈజీ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద నుంచి 2.5 అంగుళాలకు మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చు కలుపుకున్నాను. ఇది బోట్ నెక్ లాగా వస్తుందండి. కొంతమందికి 2.5 అంగుళాలు అయితే సరిపోతుంది, కొంతమందికి 3 అంగుళాలు అయితే సరిపోతుంది అనమాట. సైజుని బట్టి ఉంటుంది. అందుకని అది చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. అది చూసుకొని పైనుంచి 3 అంగుళాలకి ఇలా మార్క్ చేసుకొని నెక్ రౌండ్ షేప్ ఇచ్చేసి ఇలా స్ట్రైట్గా దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది లైనింగ్ మీద, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మీద ఇలా వస్తుందన్నమాట. ఇది మన డిజైన్. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని పళ్ళు సైడ్ కట్ చేస్తున్నాను. పళ్ళులో ఒక ఏనుగు అంబారీ డిజైన్ ఉందన్నమాట. ఆ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రంట్ పార్ట్కి అని చెప్పేసి దీన్ని కట్ చేశాను. ఇది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ వేసుకోవాలి. దీని మీద లైనింగ్ పరుచుకోవాలి. నెక్ లైన్ ఎలా ఉందో అదే విధంగా ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి షేప్ అవుట్ కాకుండా కరెక్ట్గా కోన్ షేప్స్ వచ్చేలాగా చూసుకొని కుట్టాలండి. కార్నర్స్ దగ్గర ఇలా పాదాన్ని లేపి సరి చేసుకొని ఒకసారి రఫ్ చేసైనా సరే కుట్టాలి. ఆ తర్వాత ఇలా నెక్ లైన్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నెక్ లైన్కి చుట్టూరు వేస్ట్ ఉంది కదా, వేస్ట్ క్లాత్ని కట్ చేసుకొని కార్నర్ దగ్గర నుంచి ఇలా నెక్ యూ షేప్ వచ్చిన దగ్గర ఇలా అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. కార్నర్ షేప్ దగ్గర కొంచెం కట్ చేసుకోవచ్చు కూడా. ఆ తర్వాత ఖర్చు మీదకి లైనింగ్ని ఫోల్డ్ చేయాలి. ఖర్చు పైన లైనింగ్ ఉండాలి. లైనింగ్ మీద లైనింగ్ అణిగేలాగా ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. టాప్ స్టిచ్ అంటాము, ఓవర్ స్టిచ్ అని కూడా అంటాము. ఇలా వేసిన తర్వాత లైనింగ్ని పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/4 ఇంచు గ్యాప్లో నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే షేప్లో టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్గా కాకుండా నెక్ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం టర్న్ చేసుకుంటూ మలుపు తిప్పుకుంటూ కుట్టుకోవాలన్నమాట.
ఇప్పుడు నెక్స్ట్ టక్స్ వేసుకోవాలి. టక్స్ ఆల్రెడీ మనం డ్రా చేసి పెట్టుకున్నాం కదా, ఎంత వెడల్పు వేయాలి, ఎంత పొడవు వేయాలి అనేది అలా మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోవాలి. కనిపించకపోతే మీకోసమనే నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. కొంచెం కర్వ్ షేప్లో టక్స్ వేసుకోవాలి అని చెప్పాను కదా, అలాగే కొంచెం కర్వ్ షేప్లో వేసుకోవాలన్నమాట. రెండో వైపు కూడా అదే విధంగా వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చూడటానికి అంత నీట్గా ఉండదండి. కొంచెం కర్వ్ షేప్లో వేసుకుంటే చాలా నీట్గా చక్కగా చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు దీని చుట్టూరు ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. మొత్తం లైనింగు మెయిన్ క్లాత్ రెండింటిని కలుపుతూ కుట్టుకోవచ్చు. ఇది మనం నెక్ తిప్పుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసిన తర్వాత చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కడెక్కడైతే టక్స్ ఉన్నాయో అన్ని చోట్ల టక్స్ పెట్టేసుకోవాలండి. చూడండి, మనకైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు డిజైన్ కోసం మనం కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ లైనింగ్, ఈ రెండింటిని ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసేటప్పుడు ఈ కోన్ షేప్ ఉంది కదా, కోన్ షేప్ దగ్గర థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవాలి. థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికి వీడియో చాలా పెద్దగా లెంతీ అయిపోతుంది కదా, అందుకని చూపించలేదన్నమాట. రెండో వైపును కూడా ఇలా థ్రెడ్ పైపింగ్ పెట్టేసుకొని కోన్ షేప్ మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేటట్లు కుట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలా కోన్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ పార్ట్ వైపు ఆ పార్ట్ని ఫినిషింగ్ చేసేసేయండి, పూర్తి చేసేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడి నుంచే కంటిన్యూ చేయాలి అనుకోకుండా రౌండ్ షేప్ని పూర్తిగా కుట్టేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి రౌండ్ షేప్ దగ్గర ఇలా అక్కడక్కడ కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం రెండు వైపులా ఇలా థ్రెడ్ పైపింగ్స్ పట్టుకొని లాగితే చక్కగా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రైట్ సైడ్ వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని కుడితే నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు గ్యాప్లో చుట్టూరా దీన్ని కుట్టుకోవాలి. ఈ కోన్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ నీట్గా చక్కగా కోన్ షేప్ వచ్చేటట్లు చూసుకోవాలి. చక్కగా కుట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ తీసుకొని రెండు టక్స్ని కలిపి సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ డిజైనర్ పీస్కి కూడా సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ రెండు డాట్లని కలుపుతూ ముందు నడుము దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి, కుట్టాలన్నమాట. ఆ తర్వాత నెక్ లైన్ దగ్గరికి ఇలా చక్కగా ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మనం ఎడ్జ్కి కుడతాం కాబట్టి కంటిన్యూ చేసుకుంటూ కూడా కుట్టచ్చు. కానీ రెండో వైపును కూడా మనకి ముడతలు లేకుండా నీట్గా రావాలి అంటే చక్కగా ఇలా రెండో వైపు నుంచే కుట్టుకోవాలి. కావాలంటే నెక్ లైన్ దగ్గర కూడా మనం ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మనకైతే డిజైనర్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టామో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా ఇలా జాయింట్ వేసుకొని తిప్పి కుట్టుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకొని రెండు హ్యాండ్స్ని జాయింట్ వేసిన తర్వాత నడుముకి మిగిలిన శారీ అంటే ప్లెయిన్ లైన్స్ వచ్చిన శారీ మొత్తాన్ని నడుముకి కుచ్చులు పెట్టేసుకొని జాయింట్ వేసేసుకోవాలి. అంతేనండి, చక్కగా మనకి ఫుల్ లెంత్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. లోపల లైనింగ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లైనింగ్ వేసేటప్పుడు లైనింగ్ని కుచ్చుల్ని రెండింటిని కలిపి ఒకసారి కుట్టుకున్న తర్వాత ఇలా మనం బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట, జాయింట్ వేసుకోవచ్చు. డ్రెస్ మొత్తాన్ని కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూపించాలి అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి. అంత పెద్ద వీడియో చూడాలి అంటే మీరు ఇంట్రెస్ట్ చూపించరు. ఫుల్గా డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ చూడాలి అంటే ఒక వీడియో కటింగ్ కోసం ఒక వీడియో స్టిచ్చింగ్ కోసం చేసుకుందాము. అలా అయితే మీరు స్టిచ్చింగ్ మొత్తాన్ని ఒకే వీడియోలో చూడగలుగుతారనమాట. మొత్తానికైతే మన డ్రెస్ చాలా చక్కగా వచ్చేసింది కదా. శారీ మొత్తాన్ని ఎక్కడ కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఫుల్ శారీ వాడేసి చక్కగా ఫుల్ లెంత్ డ్రెస్ కుట్టేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ నొక్కితే నేను కొత్తగా అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.